భోజరాజకృతం. అందులో ఆ చెంపు రామాయణంలో భోజరాజు గారు అంటారు ఒక చోట, ఉచ్చైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్ తస్య ప్రమాచా వచనై కృతకేతరశ్చేత్ తేషాం ప్రకాశన దశాచ మహీసురైశ్చేత్ తానంతరేణ నిపతేత్ కన ప్రమాణాః అంటారు. వేదము మనకి ప్రమాణమై ఉన్నది. ఈ ప్రమాణమైనటువంటి వేదము మనకి దేని గురించి మాట్లాడుతున్నది? ధర్మము గురించి మాట్లాడుతోంది. ఈ వేదాంతర్గతమైనటువంటి ధర్మము ఎవరి చేత చెప్పబడుచున్నది? ఎవరు వేదము చదువుకున్నారో ఆ వేదము చదువుకున్నటువంటి వాళ్ళు ఆ వేదమంత్రాల్ని పైకి చదవడం లోక కళ్యాణము కొరకు మాత్రమే చదువుచున్నారు. వేదము యొక్క ప్రయోజనం అదే. కాబట్టి గురుముఖతః అది అందడానికి కారణమేమి? ప్రవహించి వెళ్ళేటటువంటి నది ఎలా ఏ ప్రయోజనము కోరక లోకం కోసం అని దాహం తీరుస్తుందో అలా వేదము నేర్చుకున్నవాడు వేదమంత్రముల చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని లోకమునకు ప్రసరింపచేస్తాడు. కాబట్టి ధర్మమనేటటువంటిది ప్రవర్తించాలంటే వేదము తెలిసి ఉండాలి. ఆ వేదము చదువుకున్న వాళ్ళు వేదమంత్రముల రూపంలో ధర్మాన్ని ప్రకాశింపచేయబట్టి కదా మనం అందరం ఇవాళ నిజంగా ఇన్ని ప్రయోజనాల్ని పొందగలుగుతున్నాం. ఏమి ధర్మం ఏమి ధర్మం ఏమి వేదం అని చెప్పి కాళిదాసు గారు భోజరాజు గారు పొంగిపోయారు ఆ వేదం గురించి ధర్మం గురించి. ఆ ధర్మం గురించే పరవశించిపోతూ ఒక మాట అంటాడు, ఆ వేదం చాలా కష్టపడి గురుముఖతః నేర్చుకున్నటువంటి మహాపండితులైన వారు ఉన్నారే, వారు శ్వాస బిగపట్టి వారు చక్కటి స్వరంతో ఆ వేదమంత్రాన్ని చెప్తుంటే ఆ మంత్రాన్ని వింటున్నప్పుడు లోకమునకంతటికీ ఎంత ఆనందం కలుగుతోందయ్యా. ఇలా ఆనందం కలగడానికి ఆ వేదమంత్రముల యొక్క శక్తి చేత దేవతల్ని తెచ్చి కూర్చోపెడుతున్నటువంటి వాళ్ళు సర్వకాలములయందు నమస్కారమునకు అర్హులు అంటున్నాడు భోజరాజు. కాబట్టి చూడండి, ఉచ్చైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్. లోకమంతా ఉన్నతిని పొందాలంటే ఏది పొందాలి? వేరొక మార్గం లేదు, ధర్మాన్ని మాత్రమే పట్టుకుని ఉండాలి. అటువంటి ధర్మం తస్య ప్రమాచ వచనై కృతకేతరశ్చేత్. ఆ ధర్మం ఎక్కడ దొరుకుతుంది? వేదములో చెప్పబడింది. తేషాం ప్రకాశన దశాచ మహీసురైశ్చేత్. ఇప్పుడు ఈ ధర్మము దేని వలన ప్రకాశిస్తోంది? గురుముఖతః నేర్చుకున్నటువంటి ఆ వేదం నేర్చుకుని గురువుల్ని స్మరించి మహానుభావులు మాకు నేర్పారు. వాళ్ళ శ్వాస అంటే ప్రాణం. వాళ్ళు ఊపిరి బిగబట్టి ఎన్ని మాటలో స్వరంతో చెప్తే నీకు అందింది. కాబట్టి నువ్వు గురు ప్రాణములను నీ విద్యగా మార్చుకున్నావు. గురువు ప్రాణములను హరించావు నువ్వు విద్య నేర్చుకోవడానికి. ఆయన శ్వాస దీర్ఘంగా పీల్చడంలో గబగబా పీల్చడంలో శ్వాసల మీద ఆధారపడిన ఆయన ఆయుర్దాయం ఆయన ఆరోగ్యం హరించిపోయింది. ఆయన హరించిపోతే నువ్వు దీపంగా వెలుగుతున్నావు. ఇప్పుడు నువ్వే చెయ్యాలి. తేషాం ప్రకాశన దశాచ మహీసురైశ్చేత్. నువ్వు ఈ భూమి యందు సురుడవై లోకమునకు దేవతవై. అందుకే బ్రాహ్మణుని ద్విజుడు భూసురుడని పిలుస్తారు, భూమి యందు దేవత అని. ఆ ధర్మం మీకు చెప్తాడు కాబట్టి వేదాంతర్గతంగా ఉన్న ధర్మాన్ని తానంతరేణ నిపతేత్ కన ప్రణామః. ఆ అటువంటి వేద పండితులు ఎవరున్నారో అటువంటి వారు వేదాంతర్గతమైనటువంటి ఆ ధర్మమును పలుకుతున్నప్పుడు నేను వారికి 2 చేతులెత్తి నమస్కరించుచున్నాను. నా దృష్టిలో ఆ వేదము కదిలి వెళ్ళిపోతున్నటువంటి ఈశ్వరుడి ముందున్న వృషభమే అని మహానుభావుడు చెంపు రామాయణంలో భోజరాజు గారు స్తోత్రం చేశారండి. నిజంగా ఎటువంటి శ్లోకాలో చూడండి ఆ చెంపు రామాయణంలో. సరే, ఇది ఎందుకు జరిగిందో ఈ సమన్వయం నాకు తెలియదు, కానీ ఆ వేదంలోనే ధర్మమున్నది. ఆ ధర్మాన్ని గురువు దగ్గర నేర్చుకున్నటువంటి వేద పండితుడు చెప్తున్నాడు. చెప్పినప్పుడు లోకం నమస్కరిస్తోంది. అదే అసలు నందీశ్వరుడి యొక్క నిజమైన స్వరూపమని కదా మనం అనుకుంటున్నాం. అలా అనుకుంటున్నప్పుడే సుబ్రహ్మణ్య శర్మ గారు ఎందుకు వచ్చారో ఒక్కసారి మీరు ఈ వేదిక మీదకి వచ్చి చూడండి. మీరు స్నాతకం చేసినప్పుడు చెప్తామే మంచి మాటలు. ధర్మంగా ప్రవర్తించు, నువ్వు దానం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా
ఇదేయం అని మనం చెప్తాం. అశ్రద్ధతో ఇయ్యవద్దు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఇవి చెప్తాం కదండి. ఈ విషయంలో నీవు పొరపాటు పడవద్దు. మరదంతా వేదాంతర్గతమైన ధర్మం కదా. మీరు రావడం, మేము ఇవాళ నందీశ్వరుడు రావడంగా భావిస్తున్నాం. మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని ఆ మాటలు స్నాతకంలో చెప్పేటటువంటివి చక్కటి ఆ మంత్రాలు ఒక్కసారి ఇక్కడ విజ్ఞాపన చేయండి. మేమందరం నందీశ్వరుడిగా భావించి ఆ వేద బ్రాహ్మణుడిగా ఆనాడు చంపూరామాయణంలో భోజుడు ఏం చెప్పాడో అది మేం చేసి మేము నమస్కరిస్తాం. ఒక్కసారి రండి శర్మ గారు, రండి. మీరు 4 మాటలు చెప్పండి. ఇదేనండి ఈశ్వరానుగ్రహం అంటే, ఇదే నందికేశ్వరానుగ్రహం అంటే. చూడండి ఎలా వచ్చారో వారు. రండి ఇప్పుడు చెప్పండి 4 మాటలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వేదమనూచ్యాచార్యోంతే వాసినమనుషాస్తి. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. ఆచార్య ప్రమతనాన్న ప్రమదితవ్యం. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం. శ్రియా దేయం హ్రియా దేయం. భియా దేయం సంవిదా దేయం. అథ యది తే కర్మ వికిచత్సా స్యాత్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని. నో ఇతరాణి. ఏకే చాస్మశ్రేయాగుంసో బ్రాహ్మణాః. తేషాం తయాసనేన ప్రశ్వసితవ్యం. స్వస్తి. అందరూ ఒక్కసారి వారికి నమస్కరించండి. లేకపోతే చంపురామాయణం వినడం ఎందుకండి? శర్మ గారు బహు సంతోషం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. చూసారా, అందులో ఏమిటో తెలుసా అండి, ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇయ్యి. నేను గొప్పవాణ్ణి, నేను ఇస్తున్నాననే అహంకారంతో ఎప్పుడూ ఇవ్వకు. విష్ణువు వచ్చి పుచ్చుకొని నిన్ను ధరిస్తున్నారు, పుణ్యం ఇస్తున్నారు. శ్రద్ధయాదేయం, అశ్రద్ధతో ఇవ్వకు. హ్రియాదేయం, సిగ్గుపడుతూ ఇంతకన్నా నేను ఇవ్వలేకపోతున్నాను. అంతేకాని గొప్పగా ఇస్తున్నానని ఇవ్వకు. సత్యం వదా, ఎప్పుడు సత్యం మాట్లాడు. ధర్మంచరా, ధర్మమునందు ప్రవర్తించు అని ఇప్పుడు ఈ వేదాంతర్గతంగా మనకి చెప్పినటువంటి ధర్మాన్ని స్నాతకోత్సవము అని పిలుస్తారు. ఇవే విశ్వవిద్యాలయాలు పిలిచాయి. నువ్వు ఎందుకో తెలుసా భార్యని పొందుతున్నావు? ఇవన్నీ చెయ్యడానికి నీకు ధర్మపత్నిని ఇవ్వబోతున్నాడు కన్యాదాత. కాబట్టి ఇవి నేర్చుకో. ఇవి బాగా తెలుసుకున్న తర్వాత అప్పుడు నీకు పిల్లనిస్తారని గురువు గారు వచ్చి స్నాతకంలో ఈ మంత్రాలన్నీ చెప్తారు. ఇది వేదాంతర్గతం, ఈ ధర్మం. కాబట్టి చూడండి, చంపూరామాయణంలో ఇదే మహానుభావుడు భోజుడు శరీరం వదిలిపెట్టే ముందు చెప్పాడు. అటువంటి వారున్నారే, ఆ వేదములో ఉన్న ధర్మములను గురువుల వలన నేర్చుకుని తమ శ్వాస పాడైపోతోందని చూసుకోకుండా వృద్ధాప్యంలో కూడా ఇంకా మడి కట్టుకుని, నేను ఎందరినో చూశానండి, చేతులు ఇలా వణికిపోతుంటాయి, కొన్ని వేళ్ళు ఇలా అయిపోయి ఉంటాయి, ఇలా 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 అయిపోతూ మడి కట్టుకుని పీఠం మీద కూర్చుని ఎంతో కష్టపడ స్వరం మాత్రం తప్పకుండా ఆ అంటూ ఆ స్వరం చెప్తూ శిష్యులకు విద్య నేర్పి తాము శరీరాలు చాలించేసి, చాలు నేను నలుగురికి వేదం చెప్పుకున్నానని తరించిపోయిన వారెందరున్నారో ఈ దేశంలో, ఆ వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఎంత తాపత్రయపడ్డారో అటువంటి వారున్నారే, వారికి నేను నమస్కరిస్తున్నానన్నాడు భోజుడు చంపూరామాయణం. ఆ ధర్మమున్నదే వేదాంతర్గతమైన ధర్మము. అది ఏ పరమశివుడి ముందు వృషభ రూపంలో కూర్చునుంది. అవే దాని 4 డెక్కలు. కాబట్టి స్పృశించే ముందు ఎంత మర్యాదతో, ఎంత గౌరవంతో ఆ నందీశ్వరుడి దర్శనం చేయాలో చూడండి. ఇవాళ శివాలయాల్లో పరిస్థితి చూస్తే నిజంగా బాధ కలుగుతుంది. ఆ చేతిలో పెట్టిన మారేడు దళాలు, ఆ చేతిలో పెట్టిన పువ్వులు అవన్నీ తీసుకొచ్చి వీళ్ళు పెడితే తప్ప తినడానికి లేక ఏడుస్తున్న వాళ్ళ నందీశ్వరుడు వీపు మీద పెట్టేస్తారు.
అవి గాలికి అన్నీ వచ్చి నంది చుట్టూ పడిపోతాయి. శివ నిర్మాల్యాన్ని కానీ తొక్కినా దాటినా పూర్వజన్మలలో పుణ్యం నశించిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, నందిని ముట్టుకుంటే తప్ప లోపలికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆ నందిని ముట్టుకుని దాటుదామంటే చుట్టూ నిర్మాల్యమే. అసలు శివాలయంలో దర్శనం చేసి నంది మీద పెట్టమని శైవాగమంలో ఎక్కడ నిలవలేదు. అది ఎక్కడ పెట్టాలో ఎక్కడ చూపించాలో శైవాగమం వేరుగా చెప్పింది. మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు ఈ నందీశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు, మీకు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటాడు. ఏకకాలమునందు 2 పనులు మీకు నేర్పుతాడు. ఒకటి, నంది పృష్ఠభాగం లోకానికి ఇస్తాడు. నంది చూపు శంకరుడి మీద పెడతాడు. ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తూ ఉంటాడు. వెనకాతల పిడుగులు పడినా ఎవరొచ్చినా ఆయన మాత్రం తల ఇలా తిప్పడం, అలాగే చూస్తూ ఉంటాడు. నంది కదలాలంటే ఎవరు చెప్పాలో తెలుసా అండి? శివుడు చెప్పాలి, నువ్వు కొంచెం పక్కకి జరగని. అలా ఆయన చెప్తే నంది పక్కకి తొలగిపోయిన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఆయననే చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? లోకమునందు ఎప్పుడూ ఈశ్వరుణ్ణే చూడడం అలవాటు కావాలి. 2 మర్యాదలు నేర్చుకోమని చెప్తుంది శాస్త్రం. నీ వారి యందు మమకారమును విడిచిపెట్టు. ఇది కుదరదండి. అలా ఎలా కుదురుతుంది? మా వాళ్ళ యందు మమకారం ఉంటుంది. పోనో పంచి లోకమంతా నీ వాళ్ళన్న భావన పెంచుకో. అందరి యందు మమకారమును చూపించు. అందరినీ ప్రేమించడం నేర్చుకో. నేర్చుకుంటే నువ్వు లోకమునందు ఈశ్వరుణ్ణి చూడడం అలవాటు అవుతుంది. అలా అది కూడా నంది నేర్పుతారు. ఎలా నేర్పుతారో తెలుసా అండి? మీరు రామప్ప గుడిలో ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి చూస్తే, మీరు గుళ్ళో ఎక్కడికెళ్ళి నందీశ్వరుణ్ణి చూసినా నందీశ్వరుడు మీ వంకే చూస్తున్నట్టు కనపడుతుంది. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మీరెక్కడికెళ్ళినా నంది మిమ్మల్ని చూడడం అంటే లోకంలో ఎక్కడెక్కడ ఏ ఉన్నా అన్నింటినీ ఈశ్వరుడిగా చూడడం. అన్నిటినీ ఈశ్వరుడిగా చూడడం వచ్చేసింది అనుకోండి, ఆఖరికి ఇంకా మీకు ఎవరి మీద కోపం ఉంటుంది? ఎవరి మీద కోపం ఉండదు. ఒకానొకప్పుడు నందీశ్వరుణ్ణి పిలిచి పరమశివుడు అడిగట, నందీశ్వరా, ఈ లోకంలో నీకు బాగా ఇష్టమైనవిగా ఏం కనపడుతున్నాయి అని అడిగట. ఆయన అన్నట్ట, ఇష్టము అయిష్టము అని 2 ఉండడానికి నాకు అంతటా నువ్వే కదా కనపడుతున్నది అన్నట్ట. మరి అయితే అలా చూస్తున్న నువ్వెవరు అన్నట్ట. నేనని వేరే ఉన్నానా, నువ్వే నేను అన్నట్టు. శభాష్, నువ్వు నా ఆలయ ముఖద్వారముల యందు ఉండడానికి ఇందుచేత యోగ్యత పొందావన్నాడు. అందుకే అర్చకులు తప్ప వేరొకరు మధ్యలోకి వెళ్ళడానికి అధికారం లేదు. మీరు చూడండి, ఈ నందీశ్వరుడు మనకి ఇటువంటి పాఠాన్ని నేర్పడంలో ఒక చిత్రమైనటువంటి విషయం ప్రతిపాదింపబడుతుంది. కేవలం నందీశ్వరుడు అలా చూస్తున్నాడు కదండి, మరి మాకు మాత్రం అలా లోకాన్నంతటినీ చూడాలని ఎలా వస్తుంది దృష్టి అంటే, నంది శివలింగాన్ని చూస్తున్నాడు, ఆయన అంతటా శివుణ్ణి చూస్తున్నాడు. నువ్వు కూడా అంతటా శివుణ్ణి చూడు. శివుడు ఎప్పుడూ నిన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. శివుడు ఏమని వరం ఇచ్చాడండి నందీశ్వరుడికి? నేను ఎక్కడుంటానో నువ్వు అక్కడ ఉంటావు. అంటే ఇప్పుడు శివుడు ఎవరిని చూస్తూ ఉండాలి? నందీశ్వరుణ్ణి చూస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఈ భావన పెంచుకోవాలి. నందీశ్వర దర్శనం చెయ్యండి అనడానికి కారణం ఏమిటో తెలుసా అండి? నందికి మొక్కి శివలింగం దగ్గరికి రండి అని ఎందుకంటారంటే, అసలు ఈ ఆనంద ద్యోతకం అక్కడ ప్రారంభం కావాలి. నందీశ్వరుణ్ణి శివుడు చూస్తున్నాడని నంది ఎలా భావిస్తున్నాడో, నువ్వు కూడా నిన్ను ఎప్పుడూ శివుడు చూస్తున్నాడని భావించాలి. ఎలా చూస్తున్నాడండి? నేను శివాలయంలో ఉంటే చూస్తున్నాడు, కానీ శివాలయంలో కూడా సెల్ ఫోన్ మోగాలి మనకి. శివుడు ఎందుకు శివాలయంలో? మన దిక్కుమాలిన సెల్ ఫోన్ ఒకటి ఉంటే మనకి చాలు. దాంతో మాట్లాడుకుంటూ శివాలయంలో కూడా దర్శనం.